నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్‌లో ప్రతి రైతుకు ఒక ఎకరానికి తొలి విడతలో రైతు భరోసాకు నిధులు విడుదల చేయనున్న సర్కారు ఎన్ని ఎకరాలున్నా మొదట ఒక ఎకరం లోపు విస్తీర్ణానికి పెట్టుబడి సాయం మొత్తం 73,00,000 మంది రైతులకు 3,590,00,00,000 ఈ నెల 22న సీఎం చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో జమ. గతంలో తొలుత ఎకరం లోపు ఉన్న రైతులకు, తర్వాత 2 ఎకరాల లోపు ఆపై ఉన్న వారికి అందజేత ఉండేది. ఇప్పుడు ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారట. సరే పద్ధతి ఏదైనా ఇక మళ్ళా అదే డిలే. విడతల వారీనే. కాకపోతే ఏమైతుందంటే ఫస్ట్ ఎకరానికి మట్టికి ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకైనా ఫస్ట్ ఒక ఎకరానికి వస్తాయి. రూ. 6,000 70,00,000 మందికి మొత్తానికి వస్తాయి. 73,00,000 మందికి అనుకుంటా. రూ. 6,000 చొప్పున పడతాయి అకౌంట్‌లలో. దాని తర్వాత మళ్ళా ఇంకొక ఎకరానికో, 2 ఎకరాలకు అట్లా యేసుకుంటూ ఎళ్తారు. ఇది అల్టిమేట్‌గా ఎండ్‌కి పోయేటాళ్ళకి ఏప్రిల్ ఆఖరి వరకు పోతది. ఇది ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారట. దీంట్లో కొత్తగా ఎన్రోల్ అయితున్న రైతుల పరిస్థితి ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి పాస్‌బుక్‌లు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, దాంట్లో ఎన్రోల్ చేయించుకోవడానికి ఈ నెల 25 వరకు టైం ఉంది. వీళ్ళు ఎకరం లోపు రైతులకి, ఎకరం వరకు ఉన్న రైతుకి ఈ నెల 22నే జమ ఏస్తామంటున్నారు. అంటే ఆ రైతులు రారు. దాదాపు 3,00,000 మంది కొత్త రైతులు ఉంటారని ఒక అంచనా. వాళ్ళకి మరి ఎప్పుడేస్తారు? ఈ ఎకరం తర్వాత మిగతా 20 రోజులంటే ఎప్పుడేస్తారు? ఇది నిజంగా రుణమాఫీ కథకి ఎళ్తదా? అనే రైతుల్లో ఒక చర్చ నడుస్తుంది. రుణమాఫీ కూడా అట్లయింది. 567 జీవో రిలీజ్ చేశారు. జీవో రిలీజ్ చేసినప్పుడు ఒక పద్ధతుంది. మాఫీ చేసేటప్పుడు ఒక పద్ధతుంది. మేము 22,000,00,00,000 రుణాలు మాఫీ చేసినా అయిపోయిందన్నారు. ఖతం అయిపాయే. దాదాపు 30-40% మంది రైతులు ఇంకా రుణమాఫీ గాక అది ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలో తెలవని పరిస్థితుల్లో రైతులు. అది అట్లా చేయకుండా ఉండండి ఈ రైతు భరోసా విషయం. ఎకరం వేసినాం కాబట్టి అయిపోయింది. ఇక అందరూ 73,00,000 మందికి వచ్చింది. రైతు భరోసా అందరికి ఏసినాం అనే ఒక ఫీలింగ్‌లో ఉండి మళ్ళా మీరు మర్చిపోయి, మళ్ళా పత్రికలో, టీవీ ఛానెల్‌లో లేకపోతే పొలిటికల్ పార్టీలో రైతులు గుర్తు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకుండా టైమ్‌లీ అన్న మాట ప్రకారం ఇస్తే రైతులు గుర్తుపెట్టుకుంటారు. లేదంటే వేరే రకంగా గుర్తుపెట్టుకుంటారు. ఇది ఒక వార్త అయితే రైతులకు సంబంధించి ఇంకొకటి రైతు నామ సంవత్సరం అంటుండు. ఈసారి ఈ లక్ష్య సాధన కోసం మా పాలన కొనసాగుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. రైతు నామ సంవత్సరంలో మరి రైతులకు సక్రమంగా యూరియా దొరికిద్దా? రైతు నామ సంవత్సరం అంటే ఎట్లుండాలి? చెప్పుకోవడానికి మంచిగుంది కాబట్టి పదం చెప్పుకోవద్దు. రైతు నామ సంవత్సరంలో రైతుకు సంబంధించిన సమస్యలేమైనా పరిష్కారం అయితాయి. ఇప్పటికే చాలా సమస్యలతోని రైతులు సతమతమవుతున్నారు. ఆ సమస్యలు చాలా దారుణమైన చిన్న చిన్న సమస్యలు మళ్ళా. ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం పడేవి కావు. ఇక దానికి సంబంధించి ఒక వార్తని ఈరోజు విజయక్రాంతి పేపర్‌లో ఇచ్చిండు. అది చూస్తే మీకు ఈ రైతు నామ సంవత్సరం కథ ఏంది? దీని గోస ఏందో అర్థమైద్ది. రైతుల గోస ఏంది? వీళ్ళు చెప్పే మాటలేంటి అనేది. ఇగోది ఇక్కడ. ఉగాది సాక్షిగా అన్నదాతకు అభయహస్తం, సాదా బైనామా కష్టాలకు చెల్లు. రైతును రాజుగా చేస్తాం. ఇది ఏ ప్రభుత్వం చెప్పలే? ఏ ముఖ్యమంత్రి అయినా రైతును రాజుని చేయను, నేను బికారిని చేస్తానని చెప్తున్నా. ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి రైతును రాజుని చేస్తూనే ఉంటాడు. ఏ రోజు రైతు రాజు కాలే. రాజు రాజే ఉంటుండు. రైతు రైతు లెక్కనే ఉంటాడు. రైతు ఎప్పుడు అప్పుల పాలైతూనే ఉంటుండు. రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి తిప్పలు, మార్కెట్ చేసుకోవడానికి తిప్పలు, పంట పండించేటప్పుడు కావాల్సిన ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ కావాలంటే తిప్పలు, ఇత్తనాల కోసం తిప్పలు, పెట్టుబడి కోసం తిప్పలు, బ్యాంకు లోన్ కోసం తిప్పలు, అన్ని తిప్పలు పడి పంట పండిస్తే దాన్ని పంట పండితే అమ్ముకోవడానికి లేదు. ఈరోజు మొక్కజొన్న రైతుల పరిస్థితి ఏంది? పంట పండించారు. యూరియా మీరిచ్చినా, ఇయ్యకపోయినా క్యూ లైన్‌లు కట్టి దెబ్బలు తిని, లాఠీలు దెబ్బలు తిని పంట పండిస్తే అది అమ్ముకోవడానికి ఈరోజు దిక్కు లేదు. మార్కెట్ సెంటర్‌లు పెట్టలే ఈరోజు. మార్కెట్ సెంటర్‌ల గురించి మీరు మాట్లాడలే. ఈడ కూర్చొని రైతునామ సంవత్సరం అంటున్నారు. రైతుని రాజు చేస్తా అంటున్నారు. ఎట్లా చేస్తారు రైతుని? అరే వాళ్ళు కష్టపడి ఆరుగాలం పండించిన పంటని అమ్మండి, కొనండి. రైతుల దగ్గరికెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారట. గిట్టుబాటు ధర మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అని ఒకటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాదాపు 2200 పైచీలకు ఒక క్వింటాల్‌కి మొక్కజొన్నకి ఉంది ఈరోజు. ఏది మినిమమ్ సపోర్ట్ ప్రైస్. ఆ రేట్ కొనాలంటే మార్కెట్ సెంటర్‌లో పెట్టి ఆ రేటుకి కొనాల. కొంటున్నారా? 1400, 1600 మధ్యలో కొంటున్నారు ఈరోజు ప్రైవేటు వ్యాపారులు, దళారులు ఎంటర్ అయ్యి. ప్రభుత్వాలు ఏం చేస్తాయి? రైతుని రాజు చేస్తాం మేము. రైతు నామ సంవత్సరం అంటాడు. ఈ రైతుల దగ్గర ఉన్న పంటంతా దళారుల దగ్గర పోయిన తర్వాత దళారులు మొత్తం స్టోర్ చేసి పెట్టుకుంటారు. పెట్టుకున్నాక అప్పుడు పెడతారు ఈ మార్కెట్ సెంటర్‌లో. పెట్టి మళ్ళా ఎక్కడ తీసుకుంటారు రైతుల దగ్గర ఏదైతే 14, 1500 కొన్నారు క్వింటా, దీన్నే 2300 లెక్క ఆ దళారుల దగ్గర కొంటారు. ఎవరి పేరుతోని? రైతుల పేరుతోనే మళ్ళా. రైతులు పాస్‌బుక్ వాడుకుంటారు. రైతుల పేరునే వాడుకుంటారు. రైతుల దగ్గర 14, 1500 కొని వాడు రూ. 1000 మార్జిన్‌తోని దళారి అమ్ముకుంటాడు. దీంట్లో రాజకీయ నాయకులుంటరు, ఆఫీసర్లుంటరు, అందరూ ఉంటారు. తెలవదు కాదుగా. మొక్కజొన్న పంట ఏ సీజన్‌లో వస్తదో తెలుసు. ఏ మంత్‌లో ఎక్కువ పంట వద్దో తెలుసు. మార్కెట్ సెంటర్‌లు ఎందుకు పెట్టకూడదు? పెట్టరు. మళ్ళా రైతుని రాజు చేస్తా ఉంటారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇదే.
ఆ రైతు రాజు అయ్యేది లేదు. మనం చూసేది లేదు. రైతు రాజు కావాలని కోరుకోవట్లే. రైతుగుంటే చాలు. చక్కగా పండించిన పంటకు ధర ఉంటే చాలు. పండించాల్సిన దానికి ఇన్‌పుట్ ఏమన్నా కావాలంటే ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ విత్తనాలు టైంకి అందిస్తే చాలు. ఏదైనా బ్యాంక్ అవసరాలు లోన్‌లుంటే సక్రమంగా ఇప్పిస్తే చాలు. వీటన్నిటికంటే ముఖ్యంగా రైతు పండించే పంట భూమికి సంబంధించి పాస్ పుస్తకాల విషయంలో, భూ సమస్యల విషయంలో రెవెన్యూ యంత్రాంగం పెడుతున్న ఇబ్బందుల నుంచి రక్షణ కల్పించాడు. రాజుని చేయాల్సిన అవసరం లే. ఈ సాదా బైనామా తిప్పలు కష్టాలకు చెల్లంటివి. ఎక్కడ సాదా బైనామా కష్టాలకు చెల్లు? ఎన్ని సంవత్సరాలైంది మీరు అధికారంలోకొచ్చి? ఈ సాదా బైనామా ఎన్ని సంవత్సరాల కథ? 2020లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,00,000 మంది రైతుల దగ్గర సాదా బైనామా అప్లికేషన్ తీసుకుంటే కోర్టు కేసు పడడానికి ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అది టైం వేస్ట్ అయితే, మీరు అధికారంలోకొచ్చాక ధరణిని తీసిపోయి బంగాళాఖాతంలో కలుపుతా అంటారు. అది బంగాళాఖాతంలో కలిసిందా లేదో తెలవదు. మీరు తెచ్చిన భూభారతిని కూడా ఈరోజు బంగాళాఖాతంలో కలపాలి అని రైతులు అడిగే పరిస్థితికొచ్చింది. సేమ్ భూభారతిలో కూడా అయ్యే సమస్యలు. పట్టించుకునే నాదులు లేవు. ఎవడిని అడగాలో తెలవదు. సాదా బైనామా చెప్పారు. 9,00,000 అప్లికేషన్‌లు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. 1,00,000 అప్లికేషన్‌ల పైన ఖమ్మంలోనే ఉన్నాయి. 1,00,000కు పైగా. ఎందుకు ఖమ్మం అని చెప్తున్నా ఖమ్మం రెవెన్యూ మినిస్టర్‌ది. ఖమ్మం వ్యవసాయ మంత్రిది. ఖమ్మం డిప్యూటీ సీఎంది. ఈ ముగ్గురు కీలకమైన మంత్రులు రైతులకు రిలేటెడ్‌గా ఉన్న ఇద్దరు మంత్రులు, మొత్తం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన ఆర్థిక శాఖ మంత్రి ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం. అదే జిల్లాలో 1,00,000 పైచిలుకు సాదా బైనామా అప్లికెంట్లున్నారు. వాళ్ళ బాధని, వాళ్ళ గోసని వాళ్ళు నిజంగానే ఈ ముగ్గురు మంత్రులు వాళ్ళకి టైం ఇస్తే కొన్ని వేల మంది రైతులు మీ ఇంటి ముందు కూర్చొని సమస్య చెప్తారు. ఎందుకు పరిష్కారం చేయరు? సాదా బైనామాకి చెల్లు. ఎట్లా చెల్లట? నోటరీ అఫిడవిట్ ఇయ్యాలట. ఎవరైతే గతంలో ఎప్పుడో సాదా బైనామాలో సేల్ చేసిన భూమి అమ్మిన రైతొచ్చి, నేనే అమ్మినా అని మళ్ళా ఒక అఫిడవిట్ ఇస్తే వీళ్ళు చేస్తారు. నువ్విచ్చేదెందుకు? కొనుక్కున్న రైతు, అమ్మిన రైతు మంచిగానే ఉంటే అసలు సమస్యే ఉండదు కదా! వాళ్ళు సక్రమంగా వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఇక్కడి దాకా రారు కదా! నీ సాదా బైనామాకి ఎందుకు అప్లై చేస్తారు? చెయ్యరు కదా! చెయ్యందెందుకు? ఇట్లాంటి డిస్ప్యూట్‌లొచ్చినాయి కాబట్టి. దానికి మీరు చేయాల్సిందేంటి? ఒక రెమెడీ ఆలోచించాలి. ఒక మోస పద్ధతిలో ఈ ఆఫీసర్లు సలహాలిస్తారు. అదే మోస పద్ధతిని మీరు ఫాలో అయితారు. మీరు ప్రజల్లో తిరిగే నాయకులు కదా! ప్రజలను కనుక్కోవాలి. ఎట్లా చేస్తే బావుంటదని. సింపుల్ ఏందంటే క్షేత్రస్థాయి పరిశీలన, ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే సరిపోద్ది. లేదు నువ్వు కొన్నోడిని, అమ్మినోడిని పట్టుకురా అంటే, అమ్మినోడిని పట్టుకొస్తే నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇద్దరు కలిసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి పోయి రిజిస్ట్రేషనే చేసుకుంటారు కదా! అప్పట్లోనే. అది లేకనే కదా సాదా బైనామాలు అప్లై చేసింది. అమ్మినోళ్ళు లేకనో, వాళ్ళ వారసులు లేకనో, వాళ్ళు సహకరించకపోతేనో ఇట్లా పెట్టుకున్నారు. అది జెన్యూనిటీ కాకపోతే మీరు కేసులు పెట్టండి రైతుల పైన. తప్పున్నోళ్ళైతే. జెన్యూనిటీ లేదా ఈ పేపర్ అని తెలవాలంటే మీరు ఫీల్డ్‌కెళ్ళండి. ఈ పలానా సర్వే నంబర్‌లో ఇగో ఈ పొలాన్ని ఎద్దుల్లో ఉన్న పొలాన్ని ఎవరు దున్నుతున్నారు? ఎన్నాళ్ళ నుంచి దున్నుతున్నారు? ఎన్ని సంవత్సరాలయింది? ఇది గతంలో ఎవరిది? అంటే మొత్తం హిస్టరీ చెప్తారు. నీకు రెవెన్యూ వాళ్ళకని తెలుసో తెలవదు గానీ గ్రామాల్లో ఉన్న రైతులకు తెలిసిద్ది. మొత్తం చెప్తారు. ఏ టు జెడ్. అది వదిలేసి నిన్న ఒక మెలక పెట్టారు మళ్ళా. సాదా బైనామా అప్లికేషన్ డిస్పోజ్ చేస్తాం గాని అఫిడవిట్ ఇయ్యాలి. ఇక అఫిడవిట్ అంటే ఖతం డిస్పోజ్ కావు. 9,00,000లో 1,00,000 కూడా కావు. ఇది ఒక వార్త. సాదా బైనామా కష్టాలకు చెల్లు చిట్టి అట. ఆ చెల్లు చిట్టి అయ్యేటట్టు లేదు మీరు జెప్పేది. ఇంకోటి తొక్కుకుంటూ వస్తామన్న సీఎం వార్నింగు కాంగ్రెస్ సీనియర్‌లకే. ఆయనకు వ్యతిరేకంగా అసమర్థులు సమావేశాలు జరుగుతున్నాయి అని జెప్పి ఒక వార్తనిచ్చారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు జెప్పిండు. నేను తొక్కుకుంటా వచ్చిన 2023లో మళ్ళా తొక్కుకుంటా 2028లో వస్తా అని. అది వాస్తవంగా మరి బీఆర్ఎస్ పార్టీని అన్నట్టు అనుకున్నారు గానీ, లేదు బండి సంజయ్ ఏమంటుండంటే, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులది. ఈ మధ్య కాలంలో అసమర్థి గ్రూపులు సమావేశాలు, రహస్య సమావేశాలు పెడుతున్నారు. అది ముఖ్యమంత్రికి తెలిసింది. తెలిసి నేను తొక్కుకుంటూ వస్తా. ఇది గుంజుకుంటే అంటే నేను ఉత్తగా రాలేదు. కష్టపడి వచ్చిన అని అంటే సీనియర్‌లు ఒక రకంగా ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది అని చెప్పి ఒక వార్త. ఇప్పటికే సీనియర్‌లలో పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని ఒకాయన. ఇంకొక నాయకుడైతే బయటకు పోయి బయట రాష్ట్రంలో ఒక 15 మంది ఎమ్మెల్యేలతోని మీటింగ్‌లు. రకరకాలవి నడుస్తున్నాయి. మంత్రివర్గంలో శాఖలు మార్చాలని, కొత్త మంత్రులు తీసుకోవాలని రకరకాలు నడుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కుంపట్లు స్టార్ట్ అయినాయా అనే ఒక వాతావరణం అయితే వస్తుంది. ఇది ఒక వార్త. వెలుగు పేపర్. రైట్. శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ అట ఎజెండాపై కసరత్తు చేస్తున్న కవిత. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్నాం. కాంగ్రెస్ ఇతర, బీజేపీ ఇతర పార్టీలతో ముందుకెళ్తాం. నాది ప్రజల ఎజెండా. సమస్యలపై పోరాటంలో రాజీ ఉండదు. ఆదిలాబాదు, నిజామాబాద్, ఖమ్మంలో మా ఎఫెక్ట్ ఉంటుంది. మీడియాతో చిట్ చాట్‌లో వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ వస్తారట. తెలంగాణ జనజాగృతి అట పార్టీ పేరు అని ఒక లీక్ కూడా ఇచ్చారు.
ఆ జాగృతి పార్టీ, తెలంగాణ జనజాగృతి పార్టీ ఏం చేస్తదంటే కాంగ్రెసేతర, బీజేపీతర పార్టీలతోని కేసీఆర్ కూడా ఇదే ఫార్ములా కదా! 2023 ముందు చేసింది. ఇటు బీజేపీతోని పోము, మేము కాంగ్రెస్‌తోని పోమని ఒరిస్సాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో పార్టీ శాఖలు ఇవి అవి ఏర్పాటు చేశారు. చివరకు పోయి ఇప్పుడు ఎక్కడ పోయిండో అర్థమైంది. తెలంగాణ జనజాగృతి పార్టీ నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మంలో బాగా ఎఫెక్ట్ చూపిస్తదని వాళ్ళొక అంచనా ఏశారు. కొత్త పార్టీ అయితే త్వరలో రాబోతుందట. శ్రీరామనవమి తర్వాత మంచి ముహూర్తం తీసుకొని వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. దీనిపైన ఢిల్లీ హైకోర్ట్‌లో కేసు కూడా ఏశారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకొని దానికి కావాల్సిన అన్ని అప్లికేషన్‌లు, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పటికి ప్రాసెస్ లేట్ చేస్తున్నారు. దాన్ని తొందరగా చేసి ఏర్పాటు చేయండి. డైరెక్షన్ కోసం ఢిల్లీ హైకోర్ట్‌లో ఒక పిటిషన్ ఏశారు. ఇది ఆహ్, అంటే తొందరలోనే కొత్త పార్టీ తెలంగాణలో రాబోతుందన్నట్టు అర్థమైతుంది. రైట్. పశ్చిమాసియా బగ్గైంది. చమురు, గ్యాసు క్షేత్రాలపై పరస్పర దాడులు. రంగంలోకి అమెరికా సైన్యమట. ఒకవైపు అమెరికాలో ఉన్న మిలిటరీ అధికారులు వారిస్తుండ్రట డొనాల్డ్ ట్రంప్‌ని. ఇది చాలా ఓవర్ యాక్షన్ అయింది. ఇక తగ్గించాలని చెప్పి. అయినా గాని ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్‌ని ధ్వంసం చేసే వరకు నేను ఎనక్కిపోను అని చెప్పి ఇజ్రాయెల్ సంబంధించిన ఇజ్రాయెలు సైన్యం పోయి ఇరాన్ సముద్ర క్షేత్రాలపైన డైరెక్ట్‌గా దాడి చేసింది. ముఖ్యమైన సముద్ర క్షేత్రాలపైన. అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ కూడా వచ్చి ఇజ్రాయెల్ సమురు క్షేత్రాలపైన దాడి చేసింది. ఈ ఈ పరస్పర దాడులతోని మొత్తం ప్రపంచం కుదేలయ్యే పరిస్థితికొచ్చింది. ఎంత దురదృష్టం అంటే ఏదో ప్రకృతి విపత్తొచ్చి ధ్వంసం అయినాయి అంటే వేరు. మనుషులే కావాలని ధ్వంసం చేసుకొని మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే పరిస్థితి తెచ్చి, మొత్తం ప్రపంచం ఈరోజు కుదేలయ్యే పరిస్థితికొచ్చింది. చమురు పైన, గ్యాస్ పైన ఆధారపడే మొత్తం వ్యవస్థ నడుతుంది. ఆ చమురు ప్రధానమైన క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో రిఫైనరీలు వాటిపైన దాడులు చేసుకుంటే అవి మళ్ళా రిస్టోర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడిద్ది? ఆ రిస్టోర్ కానంత సేపు ప్రపంచం పరిస్థితి ఏంది? విలవిల్లాడే పరిస్థితికొచ్చింది. ఇప్పటికే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది గ్యాస్ కొంత కొరత ఉన్నమాట వాస్తవమే అని చెప్పి. ఆ ప్రకటన వస్తుంది. అక్కడ మళ్ళా గ్యాసు అంటే ఈ సముద్ర క్షేత్రాల పైన మళ్ళా దాడులు జరిగినాయంటే దీని ఎఫెక్ట్ తొందరలోనే మొత్తం ప్రపంచాన్ని చుట్టుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ పిచ్చోడి చేతుల్లో రాయి చేశారు అమెరికా వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ నేను ఎనిక్కిపోయే పరిస్థితి లేదు. దాన్ని ధ్వంసం చేయాల్సిందే అంటాడు. అంటే అమెరికాలో అంత అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ కంట్రీ అంటారు. అంత తెలివి కల్ల ప్రజలు గూడా ఇటువంటి వ్యక్తికి అధికారం ఇచ్చారంటే ప్రజలు అంటే మన దేశం వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. అంతో ఇంతో ఇంకా. వాళ్ళకంటే. పిచ్చేడి చేతుల్లో రాయి చేశారు. రైట్. పద్దు 3,30,000 కోట్లట. సంక్షేమం, అభివృద్ధికి అధిక కేటాయింపులు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క, మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం. ఈరోజు బడ్జెట్ సమావేశాలను మార్నింగు క్యాబినెట్ మీటింగ్ జరిగి దాన్ని ఆమోదింపు చేసుకొని దాని తర్వాత బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకట. 3,30,000 కోట్లు ఉండొచ్చని ఒక అంచనా. అది 3,30,000, 20 ఏదో ఒకటి ఉంటది. కానీ కొత్త బడ్జెట్‌లో ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల్లో ఏమన్నా హామీల్ని ఇంట్లో పెడతారా? పెన్షన్‌ల పెంపు ఒకటుంది. లేదా తర్వాత రూ. 2,500 మహిళలకొకటి, నిరుద్యోగ వృత్తి ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా? అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉత్తగా బడ్జెట్ రొటీన్‌గా ప్రతి సంవత్సరం ప్రవేశపెడతారు. దాంట్లో కొత్తదనం ఏమి ఉండదు. ఎన్ని లక్షల కోట్లు పెట్టినా అదేదో పెడతారు. దాంట్లో ఎన్ని ఖర్చయితాయి, ఎంతొస్తాయి అది వేరే లెక్క ఉంటది. కానీ దీంట్లో కొత్త స్కీమ్‌లు ఏమైనా వస్తున్నాయా? కళ్యాణ లక్ష్మి ఏది దానికి తులం బంగారం ఇస్తా అన్నారు. కళ్యాణ లక్ష్మికి ఇచ్చే రూ. 1,00,000తో పాటు ఇంకో తులం బంగారం కూడా మేము యాడ్ చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. పెన్షన్‌లు రూ. 4,000 పెంచుతానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి రూ. 3,000 ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ 4, 5 హామీలకు సంబంధించి ఏమన్నా ఒకటో, రెండో అన్నా కనీసం వస్తాయా? పెన్షన్‌ల పెంపు రూ. 2,500 ఉండొచ్చు అని ఒక అంచనా అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు అనేది ఈరోజు బడ్జెట్‌లో తెలిసే అవకాశం ఉంది. నిజంగా ఈ ప్రకటించకపోతే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇప్పటికే. ఆ వ్యతిరేకత ఇంకెక్కువ అయ్యే అవకాశం. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి ఆంధ్రప్రభ. బీఆర్ఎస్‌కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయట. గ్రహాలు అనుకూలంగా ఉంటే కాదుగా ప్రజలు అనుకూలంగా ఉండాలి. ఉత్త గ్రహాలు ఉంటే సుఖం ఏముంటది? బీఆర్ఎస్ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయట. రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. తెలంగాణ భవన్‌లో వేద పండితులు పంచాంగ పఠనంలో పాల్గొన్న కేటీఆర్.
ఇక టీపీసీసీ చీఫ్ కొత్త పదవి వస్తదట. సీఎం రేవంత్ పాలనలో ఇబ్బందులుండవు. రైతులు ఆనందంగా ఉంటారని గాంధీ భవన్‌లో చేసిన ఆయన ప్రసంగ శ్రవణం చేసిన ఆయన చెప్పిండు. పార్లమెంట్ స్థానాలు రెట్టింపు అవుతాయని బీజేపీ ఆఫీస్‌లో చేసిన ఆయన. అంటే 3 ఆఫీసులు జరిగింది. బీజేపీ ఆఫీసు, కాంగ్రెస్ ఆఫీసు, బీఆర్ఎస్ ఆఫీస్. బీఆర్ఎస్ ఆఫీస్‌లో చేసిన ఆయన బీఆర్ఎస్‌కి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పిండట. గాంధీ భవన్‌లో పంచాంగ శ్రవణం చేసిన ఆయన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కి కొత్త పదవి రాబోద్ది. అంటే ఉన్న పదవి పోద్దా మరి? కొత్త పదవి రాబోద్దంటే ఏమైనా మంత్రివర్గంలో తీసుకుంటే ఉన్న పీసీసీ ఓడబికుతరా? ఉన్న పీసీసీని తీసేసి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు జగ్గారెడ్డికి ఇస్తారా? లేదా ఇంకొక ఎక్స్‌వైజెడ్‌కి ఇస్తారా? అంటే దీనికి ఒక సంకేతం నిన్న పంచాంగ శ్రవణం చేసిన అతను చెప్పిండు సిద్ధాంత్. పీసీసీ అధ్యక్షుడి పదవికి కొత్త పదవి వస్తదని చెప్పిండు. ఉన్న పదవి పోద్దా అని చెప్పలే మళ్ళా. కొత్త పదవి వస్తుందంటే ఉన్న పదవి పోద్దని దాని అర్థం జేసుకోవాలి మనం. ఆ ఉన్న పదవి పోయి కొత్త పదవి అంటే మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. తీసుకుంటే ఆ మధ్య కూడా ఒక వార్తలొచ్చినాయి. బీసీ సామాజిక వర్గం నుంచి ఇస్తారేమో అని చెప్పి. ఇస్తే పీసీసీ అధ్యక్షుడు ఎవరిని ఇస్తారనేది ఇంకా సెకండ్ పాయింట్. ఇంకోటి బీజేపీ ఆఫీస్‌లో పంచాంగ శ్రవణం చేసిన ఆ జ్యోతి ఆయన ఏం చెప్పిండంటే సిద్ధాంతి పార్లమెంట్ స్థానాలు రెట్టింపవుతాయి. వాళ్ళకి కావాల్సింది పార్లమెంటే. రాష్ట్రం అవసరం లేదు. రాష్ట్ర అసెంబ్లీ అవసరం లేదు. రాష్ట్రంలో అధికారం అవసరం లేదు. బీజేపీకి కావాల్సింది కేవలం పార్లమెంట్‌లో మాకు స్థానాలొస్తే చాలు. మనం చూసినాం 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దాదాపు 100 స్థానాలకు పైగా వదిలేసుకోవాల్సిన పరిస్థితి కేవలం ఒక 10, 11 స్థానాలొచ్చినాయి. అట్ ద సేమ్ టైమ్ మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు ఒక 5, 6 నెలల్లోనొస్తే 8 స్థానాలు గెలిచారు. మళ్ళా గెలిచిన 8 మంది ఎవరనుకున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు. రఘునందన్ రావు గాని, ఈటెల రాజేందర్ గాని, బండి సంజయ్ గాని, అరవింద్ కుమార్ గాని వీళ్ళంతా అసెంబ్లీలో కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేశారు. కరీంనగర్ నుంచి, కోరుట్ల నుంచి, హుజురాబాద్ నుంచి, దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయినోళ్ళే. ఈ ఓడిపోయినోళ్ళకే పార్లమెంట్‌లో టికెట్ ఇస్తే గెలిచారు అద్భుతంగా. అంటే వాళ్ళ వాళ్ళ స్కెచ్ అంతా కేవలం బీజేపీ హైకమాండ్‌ది కూడా కేవలం మాకు పార్లమెంట్ స్థానాలు చాలు. అయ్యొస్తే సరిపోద్ది అనే ఒక కాంటెక్స్ట్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మళ్ళా పంచాంగ శ్రవణంలో కూడా వచ్చిందట. ఇది ఒక వార్త. కొత్త పథకాలతో నేడు రాష్ట్ర బడ్జెట్టు 3,30,000 కోట్లతో బడ్జెట్ రూపకల్పన. ఆ కొత్త పథకాలేంటి మళ్ళీ అసలు ఉన్న పథకాలు ఇచ్చిన గ్యారంటీల సంగతేంది అడుగుతున్నారు ప్రజలు. కొత్త పథకాలు అడగట్లే. కొత్త పథకాల కంటే అసలు మీరిచ్చిన గ్యారంటీలలో ఏమొస్తాయని. కొత్త పథకాలతో నేడు బడ్జెట్ అట. కొత్త పథకాలు ఒక్క నిమిషం. ఇగో ఇక్కడిచ్చిండు. ఉద్యోగులకు మేలు జరిగే అవకాశం అట. వ్యవసాయానికి, ఇరిగేషన్‌కి ప్రాధాన్యత ఇస్తారట. రాబడులు, ఆదాయాల అంచనాలతో పక్కాగా ఉంటదని ఒక వార్తగా చెప్తున్నారు. ఆ కొత్త పథకాలు ఏంటిదని ఇది చెప్పట్లేదు. ఆ కొత్త పథకాల్లో మీరిచ్చిన పాత పథకాలు అమలుంటే చాలు. కొత్త పథకాలు అవసరం లేదనేది ముందు ప్రజలు కోరుకునేది. ఇగో ఈడ కొత్త పథకాలు సకల జనహిత విజన్ 2047 లక్ష్యాల భారీ బడ్జెట్ 3,30,000 కోట్లతో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఆర్థిక వృద్ధి అంచనాలతో పన్నుల ఆదాయాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్‌ను రూపొందించారు. ఈసారి బడ్జెట్‌లో విప్లవాత్మక 6 పథకాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. విద్యా వ్యవస్థకు ఊతమిచ్చేలా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా కిడ్స్ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురానున్నారు సమాచారం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య సామాగ్రి, ఇతర అవసర వస్తువులను అందించనున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీకి నిధులను కేటాయించనుంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతు భరోసా, రైతు బీమా, సన్నవడ్ల బోనస్ వంటి పథకాల కోసం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ పాతయే. ఈ యంగ్ ఇండియా కిడ్స్ ఇది కొత్తది కావచ్చు. బాలికలకి కిడ్స్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేది కొత్తది కావచ్చు. కానీ మిగతా రైతు వడ్ల బోనసు, రైతు భరోసా, రైతు బీమా పాతయే. వీటన్నిటికంటే రైతు బీమా కావాల్సిందే అవసరం. దాంతో పాటు ప్రజలు కోరుకునేదేంటంటే పెన్షన్ల పెంపు. తర్వాత మహిళలకిస్తానన్నాయి. ఇవి కోరుకుంటున్నారు. వాటిని మరి నెరవేరుస్తారా? వాటికి సంబంధించి ఏమన్నా బడ్జెట్‌లో పెడతారంటే అనుమానంగానే ఉంది. చెప్పట్లే క్లారిటీగా. ఇది ఒక వార్త. నెక్స్ట్ దిశ పేపర్.